హలో ఎవ్రీవన్, నేను మీ మనస. అందరికీ గుడ్ మార్నింగ్. మన గవర్నమెంట్ అయితే మనకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చేసింది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నవంబర్లో మళ్ళీ టెట్ నిర్వహిస్తాము అని మన గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే టెట్టే పెట్టేస్తారా అనేది అయితే క్లారిటీ లేదు, కానీ నవంబర్లో టెట్ నిర్వహిస్తాం, నవంబర్లో టెట్, నవంబర్ టెట్, ఈ రెండు వర్డ్స్ మాత్రం మెయిన్గా వినిపిస్తూనే ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ వెంటనే డిఎస్సి కూడా ఉంటుంది, త్వరలో మళ్ళీ ఇంకో డిఎస్సి ఇస్తాము, ఉన్న పోస్టులన్నీ రిక్రూట్ చేస్తాము అని అయితే అంటున్నారు. సో నేను పెట్టిన డిఎస్సి కూడా అంతా వెంటనే అన్ని పనులన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి మేబీ నెక్స్ట్ టెట్ డిఎస్సి కూడా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం తొందరగా పెట్టేయచ్చు. సో అలా పెట్టేస్తే మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇన్ని రోజులు చదివినాం కదా, మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పటి వరకు స్టార్ట్ చేయని వాళ్ళు, కొత్తగా టెట్ రాసే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ప్రిపరేషన్లోనే ఉన్న మనము 2 నెలలు గ్యాప్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్రిపరేషన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. సో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే బ్యాచ్, మళ్ళీ రీస్టార్ట్ చేసే బ్యాచ్. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇంకా వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో మన రీస్టార్ట్ చేసే బ్యాచ్ మనలాంటి వాళ్ళు, సో ఆల్రెడీ చదివిన్నాం కదా, టెట్ స్కోర్ ఉంది కదా అనేసి అనుకోకుండా, సో కొంచెం మళ్ళీ తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి, వెనకాలే ఉండకుండా. ఓకేనా? సో ఇంకా లాస్ట్ డిఎస్సి మిస్ అయింది అనే బాధలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నా అలాగా మిస్ చేసుకున్న వాళ్ళు, సో ఆ బాధ నుంచి తొందరగా బయటకు అయితే వచ్చేసేయండి. ఓకేనా? తొందరగా కనుక టెట్ పెడితే మనకైతే టైం అయితే అస్సలు సరిపోదు. మొన్న ఎలా అయిందో అలాగే అవుతుంది. కాబట్టి చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఒక ఆస్పిరెంట్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అది. ఒకసారి చేసిన మిస్టేక్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి. సో లాస్ట్ టైం విషయంలో నేనైతే చాలా మిస్టేక్ చేశాను. సో ఆ మిస్టేక్ని నేను మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి కాబట్టి, చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు కాబట్టి నేనైతే వెంటనే ప్రిపరేషన్ అయితే రీస్టార్ట్ చేసేసాను. సో ఎవరైనా మళ్ళీ ఇంకా ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయాల్సిన వాళ్ళంటే తొందరగా స్టార్ట్ చేసేయండి. ఓకేనా? ఇంకా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ క్లాస్లో మనము 8th క్లాస్ మేలిమలుపు లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము, పార్ట్ 1. ఈ రోజు పార్ట్ 2లో దాని వెనకాల ఉన్న గ్రామర్ మొత్తాన్ని మనమైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ప్రీవియస్గా నేను ఆల్రెడీ 6th క్లాస్ తెలుగు, 7th క్లాస్ తెలుగు మొత్తం క్లియర్గా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చేస్తున్నాను అండి. మొత్తం కోడింగ్స్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. మీకు ఎక్కడైనా గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది అనుకున్న దగ్గర కోడ్స్ పెట్టేశాను. సో ఇంకా 8th క్లాస్ తెలుగు కూడా సెమిస్టర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెమిస్టర్ 2ని నేను ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నాను. ఈ క్లాసెస్ అన్ని మన ఛానల్లో, ఈ స్మార్ట్ మైండ్ ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే రెడీగా ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. ఓకేనా? వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ రెస్పాన్స్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధ్యలో మీకు ఒక క్వశ్చన్ వేసాను నేను. సో ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే వీడియో మొత్తాన్ని చూడాలి. సో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అనుకుంటే, అది మనకి ఇంపార్టెంట్ అయిన క్వశ్చనే, మన సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చనే. సో ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకేనా? చూసిన తర్వాత దానికి ఆన్సర్ ఏంటి అనేది, ఎందుకు అవుతుంది, ఓకే, ఆన్సర్ ఏంటి, అది ఎందుకు అవుతుంది, అవ్వకపోతే అలా ఎందుకు కాదు, అలా అవ్వడానికి అవ్వకపోవడానికి రెండింటికి రీజన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? డోంట్ మిస్ ఇట్. ఓకే? ఒకవేళ అదే బిట్ రేపు మనకు వస్తే బిట్ లాస్ అవుతాం అనవసరంగా. అందుకనేసి మనందరికీ ఒక క్లారిటీ కోసం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే? మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. సో ఇంకా మనం మన టాపిక్లోకి వచ్చేస్తే, అవగాహన ప్రతిస్పందనలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దాని తర్వాత చూద్దాం. చూడండి, కింది గద్యాన్ని చదివి 4 ప్రశ్నలు తయారు చేయండి అన్నాడు. సో మన క్వశ్చన్స్ తయారు చేయడం మనకు అవసరం లేదు, కానీ ఆ గద్యంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్, అది చూసుకుందాం. ఆచెంట జానకిరామ్ ఒకసారి రైలు ప్రయాణంలో సుప్రసిద్ధ కవి పండితులైన రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఆయన్ని కలిశారు. ఎవరు? ఆచెంట జానకిరామ్ గారు. ఆ సంఘటన గూర్చి జానకిరామ్ ఇలా చెప్పారు: ఒక్క కవిత్వం గురించే కాదు, ఆ తెల్లవారుజామున మేము మాట్లాడుకున్నది సంగీతం గురించి, నృత్యం గురించి, నాటక రచన గురించి, ధర్మశాస్త్రం గురించి, సాధన గురించి ఎన్నో విషయాలు చెప్పారు నాకు ఆయన. ప్రతి మనిషికి ఒక ఉన్నత లక్ష్యం ఉండాలని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతర యత్నం ఉండాలని అన్నారు. ఇక్కడ యత్నం అంటే ప్రయత్నం అని. జీవితం ఒక తోక తెగిన గాలిపటం వలె గాలిలో కొట్టుకుపోయినట్టు ఉండరాదు. ఆకాశంలోకి ఎంత దూరం వెళ్ళినా సూత్రపు పట్టుని మనం వదలరాదు అన్నారు. సూత్రపు పట్టు అంటే ఆ దారం, గాలిపటం ఎగరేసే దారం ఎలా అయితే ఆ గాలిపటం ఎగరడానికి దానికి ఇంపార్టెంట్. సో అలా గాలిలో తోక తెగిన గాలిపటం లాగా కొట్టుకొని పోకుండా ఎంత దూరం వెళ్ళినా సూత్రం పట్టుని వదలకుండా ఉండాలి అని చెప్పారు. సో అది గద్యం. క్వశ్చన్స్ తయారు చేయడం మనకేం ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చారు. కళ్ళెదుటే తమ్ముణ్ణి బలి ఉన్న స్పృహ వ్యాధిని నిర్మూలించాలని అనుకున్నాడు. 25 ఏళ్ల పాటు ఆకలి, నిద్ర, అలసటను విస్మరించి కృషి చేశారు. తన కృషి ఫలితంగా 1945వ సంవత్సరంలో జూలై 20వ తేదీన స్పృహ వ్యాధికి మందు కనుగొన్నారు. ఏ వ్యాధికి? స్పృహ వ్యాధికి. వైద్య రంగంలో ధృవతారగా నిలిచాడు. ఆయనే మన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఎవరి గురించి అంటే ఇది ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి. వాళ్ళ తమ్ముడు ఆ స్పృహ వ్యాధితో చనిపోవడం వల్ల అలా ఇంకెవరూ చనిపోకూడదని చెప్పి 25 ఏళ్ల పాటు శ్రమించి 1945లో ఆ వ్యాధికి మందుని కనుగొంటారు. వీరు 1895వ సంవత్సరంలో జనవరి 21న భీమవరంలో జన్మించారు. ఈయన
ఈయన తండ్రి చిరు ఉద్యోగి, చిన్న ఉద్యోగి ఆయన అయినప్పటికీ కొడుకు చదువు కోసం వెనకడుగు వేయలేదు, కష్టపడి చదివించారు. ఈయన రామకృష్ణ మఠం సహకారంతో వైద్య శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. రామకృష్ణ మఠం సహకారంతో వైద్య శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ఎవరు? ఎల్లప్రగడ సుబ్బారావు గారు. విద్యార్థి ఉపకార వేతనంతో లండన్ వెళ్లి ట్రాపికల్ స్కూల్ మెడిసిన్ నుండి డిప్లొమా అందుకున్నారు. లండన్ వెళ్లి అక్కడ ట్రాపికల్ స్కూల్ మెడిసిన్ లో డిప్లొమా అందుకుంటారు. వైద్య రంగంలో నిష్ణాతుడై అనేక పరిశోధనలు చేశారు. క్షయరోగ నివారణ, బోధకాలు, టైఫాయిడ్, పాండురోగం ఇలాంటి రోగాల నిర్మూలనకు మందులు కనుగొన్నారు. తన జీవితంలో ఎన్నో మలుపులు ఒడిదుడుకులు చూసిన వీరు అపజయాల నుంచి విజయాలను సాధించారు. వీరు 1948 ఆగస్టు 9న మరణించారు. ఇది మన ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ దీని కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేసుకోవాలి. క్వశ్చన్స్ చూడండి. నిర్మూలించాలి అనుకోవడం అంటే ఏమిటి? ఇక్కడ నిర్మూలించాలి అని దేన్ని అనుకున్నాడు ఆయన? స్ప్రూ వ్యాధిని నిర్మూలించాలి అనుకున్నాడు. అంటే ఆ వ్యాధి ఇంకొక ఎవరికి సోకకుండా, ఏ రోగి ఆ వ్యాధి ద్వారా మరణించకుండా దాన్ని అంతటితో ఎండ్ చేయాలి అనుకున్నారు. సో నిర్మూలించాలి అనుకోవడం అంటే దాన్ని అంతటితో తొలగించాలి అనుకున్నారు. చిన్న ఉద్యోగి అని అర్థం వచ్చే పదం ఏది? చిరు ఉద్యోగి. వాళ్ళ నాన్న చిరు ఉద్యోగి అయినప్పటికీ ఆయన చదువు కోసం వెనకడుగు వేయలేదు అంటారు కదా. సో చిన్న ఉద్యోగి అంటే చిరుద్యోగి. జయం అనే పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించి రాయండి. అపజయాల నుంచి విజయాలను సాధించారు. సో అపజయం, జయంకి అపజయం వ్యతిరేక పదం. వైద్య రంగం మాదిరిగా మరికొన్ని రంగాల పేర్లు రాయండి. వైద్య రంగం, విద్యారంగం, నాటక రంగం, సినీ రంగం, వ్యాపార రంగం, ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎట్సెట్రా. సో నెక్స్ట్ పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకు అవసరం లేదు. వ్యక్తీకరణ, సృజనాత్మకత ఇవి కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వీటితో మనకి పని లేదు. నెక్స్ట్ చూసుకుందాం. ఇంకా భాషాంశాలు. ఈ భాషాంశాలు టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కింది పదాలకు పట్టిక ఆధారంగా అర్థాలను గుర్తించి రాయండి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన పదాలకు ఈ పట్టికలో వాటి అర్థాలను గుర్తించి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఒకటి ఇచ్చాడు, బాటసారి. బాటసారి అంటే ఎవరు? ప్రయాణికుడు అని. సో ఆ ప్రయాణికుడిని ఇక్కడ గుర్తించి వాళ్ళే ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. ఇక్కడ ఉన్న వీటిని మనం గుర్తించాలి. తేరుకొని, తేరుకొను అంటే కోలుకొను అని. ఆడుంది అదే ఎత్తుకుదాం. కోలుకొను. తర్వాత నెక్స్ట్ కింకరుడు. కింకరుడు అంటే సేవకుడు, భటుడు అని. ఎక్కడుందో వెతుకుదాం. సేవకుడు. నెక్స్ట్ క్రతువు. క్రతువు అంటే యజ్ఞం, యాగం. యాగం. నయం అంటే మంచిది అని. మంచిది. సో పట్టిక ఆధారంగా అర్థాలు అయితే గుర్తించి రాసేసాం. నెక్స్ట్ చూద్దాం. చూడండి. కింది పదాలకు నానార్థాలను జతపరచండి అన్నాడు. అక్కడ ఇచ్చాడు నానార్థాలు, వాటిని మనం జతపరచాలి. చైతన్యం. చైతన్యం అంటే తెలివి, ప్రాణం, ప్రకృతి అని. సో ఈ మదనం. మదనం అంటే ఉమ్మెత్త, కాముకత్వం, వసంతకాలం. ఈ సుఖం. సుఖం అంటే సంతోషం, సౌఖ్యం, స్వర్గం. క్రతువు అంటే యజ్ఞం, విష్ణువు, ఒక ప్రజాపతి. ఇవి మన ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఇలా లేవు, ఇన్ని లేవు. ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో వేరేగా ఉన్నాయి. అది మీకు ఒకసారి చూపిస్తాను. ఇది న్యూ టెక్స్ట్ బుక్, మారిన టెక్స్ట్ బుక్ లో మళ్ళీ కొత్త ఎడిషన్ లో ఇలా ఇవన్నీ ఆడై ఉన్నాయి. ఓల్డ్ దాంట్లో ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి ఓల్డ్ దాంట్లో చైతన్యం అంటే చూడండి కదలిక, తెలివి అని ఇచ్చాడు. ప్రాణం, ప్రకృతి అనేవి ఇప్పుడు కొత్త దాంట్లో ఉన్నాయి. సో మదనం అంటే మనకేమి ఇచ్చాడు? తపన, ఉమ్మెత్త అని ఇచ్చాడు. ఇప్పుడు మనకున్న దాంట్లో ఉమ్మెత్త, కామకత్వం, వసంతకాలం అని ఇచ్చాడు. సో సుఖం అంటే సంతోషం, సౌఖ్యం, స్వర్గం. అది అలానే ఉంది. క్రతువుకి యజ్ఞం, పని అని ఇచ్చాడు. ఇక్కడ ఇప్పుడున్న టెక్స్ట్ బుక్ లో యజ్ఞం, విష్ణువు, ఒక ప్రజాపతి అని ఇచ్చాడు. సో రెండు చూడండి. ఇవి చూడండి. మీకు కొత్త టెక్స్ట్ బుక్ లో, పాత టెక్స్ట్ బుక్ లో ఎలా ఉన్నాయి, అవి కూడా లేనివి ఎక్కడ ఏం చేంజ్ అయ్యాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను నేను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఈ టాపిక్ దగ్గరే మనకి ఈ కొంచెం చేంజెస్ అనేవి జరిగినాయి. ఇంకా తర్వాత చూద్దాం. కింది పదాలకు పద సమూహం నుండి పర్యాయ పదాలను వెతికి రాయండి. ఈ పద సమూహం నుంచి ఈ పదాలకి పర్యాయ పదాలు మనం ఇక్కడ వెతికి రాయాలండి. నేస్తాలు, మిత్రులు, స్నేహితులు అని ఇచ్చాడు. చూడు నేస్తాలు, స్నేహితులు, మిత్రులు అని ఇచ్చేసాడు. దాంట్లోనే ఉన్నాయి అన్ని. ఇప్పుడు వీటికి మనం ఇక్కడ రాయాలి. పన్నగం. పన్నగం అంటే ఏంటి? పాము అని. సో పాము ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ సర్పము. సర్పము అన్న పాము. భుజంగము. సర్పము, భుజంగము. పాముకి పర్యాయ పదాలే. నక్షత్రాలు, చుక్కలు, తారలు. ఇది మనకు తెలుసు. ఈ పన్నగంలో కూడా సర్పము మనకు తెలుసు, భుజంగము అనే దాన్ని మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రాజు.
భూపాలుడు నృపాలుడు. ఏనుగు, గజము, కుంజరము. మనకి వీటిల్లో గజము అనేది క్లారిటీగా తెలుసు, ఏనుగు అని. కుంజరము అంటే మనకి అంటారు చూడ, అశ్వత్థామ హతః కుంజరః అని. సో ఆ కురుక్షేత్రంలో అశ్వత్థామ అనే ఏనుగు ఉండిద్ది. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తారనమాట. సో కుంజరము అంటే ఏనుగు అని. అదంతా మనకి ఎందుకులే, కుంజరం అంటే ఏనుగు, అది గుర్తుపెట్టుకోండి. సో గుర్తుండడం కోసం ఒక చిన్న లైన్ లాగా చెప్పాది, అలా చెప్తే గుర్తుండిద్దేమో అనేసి. సో ఇవి పర్యాయ పదాలు. ఓకే, నెక్స్ట్ ఈ కింది వాక్యాల్లో ప్రకృతి వికృతులను గుర్తించాలంట. ఈ వాక్యాల్లో ఉన్న ప్రకృతి వికృతులను మనం గుర్తించాలి. అంబ వంట చేస్తుంది, చేసిన పదార్థాలను అమ్మ వడ్డిస్తుంది. అంబ, అమ్మ. ఫస్ట్ ప్రకృతి వికృతి రాసుకుందాం. అంబ, అమ్మ. అంబ ప్రకృతి, అమ్మ వికృతి. రాజు కింకరుడు, కింకరుడు రాయుడు అవ్వడం తథ్యం. రాజు రాయడు. రాజు ప్రకృతి, రాయడు వికృతి. ఇది మారింది, ఈ రాయడు అనే వర్డ్ మారింది. మన దాంట్లో అయితే, మన ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో అయితే, దీనికి ముందు ఎడిషన్ లో చూడండి, రేడు అని ఇచ్చాడు. రాజు రేడు అని ఇచ్చాడు. సో ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ లో వచ్చేసి రాయడు అని ఇచ్చాడు. సో ఇప్పుడు మన ప్రకృతి వికృతిలో రాజుకి రేడు వస్తుంది, రాయడు వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దానికోసం ఇచ్చించాను. నెక్స్ట్, దివిలో చంద్రుడు తిరుగుతూ భూమిపై చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు. చంద్రుడు, చంద్రుడు. చంద్రుడు ప్రకృతి, చంద్రుడు వికృతి. నేను పట్టణం వెళ్ళాలి, ఆ పట్టణంలో నా మిత్రుణ్ణి కలవాలి. పట్టణం ప్రకృతి, పట్నం వికృతి. ఓకే, సో ఇంతకు మనకి ప్రకృతి వికృతులు కూడా అయిపోయాయి. చూడండి, భాషా క్రీడ. భాషా క్రీడ గురించి చూసుకున్నాం. చూడండి, కింది పదాలను పరిశీలించండి, పదంలో దాగున్న మరొక పదాన్ని గుర్తించి ఆ పదానికి అర్థాన్ని రాయండి అన్నాడు. సో ముని మాపులో ముని అనే పదం దాగుంది. ఈ పదానికి మళ్ళీ మనం సపరేట్ గా అర్థం రాయాలంట, అలా చెప్తున్నాడు. చూడండి, అలవాటు ఉంది. అలవాటులో అలా, అలా అనే సపరేట్ గా ఇంకొక పదం దాగుంది. అలా అంటే ఏంటి అర్థం? కెరటం, తరంగం అని. మందారం, మందారంలో దారం అనే పదం దాగుంది. దారం అంటే నులితాడు. రామాయణంలో మాయ. సో మాయ అంటే అవిద్య అని. కట్టుకోవాలి, ఇందులో రెండు ఉన్నాయి, కోవా వాలి. కోవా ఉంది, వాలి ఉంది. ఈ రెండిటికి రాసుకుందాం. చూడండి, కోవా అంటే ఏంటి? పాలతో చేసిన ఒక స్వీట్. పాలతో చేసిన స్వీట్ అంటే ఏంది? తీపి పదార్థం. వాలి అంటే ఎవరు? సుగ్రీవుడి అన్న. నెక్స్ట్, ఉండనక్కర్లేదు. దీంట్లో రెండు ఉన్నాయి, ఉండ, నక్క. ఫస్ట్ ఉండకి రాసుకున్నాం. ఉండ అంటే ఏంటి అర్థం? గుండ్రటిది అని. నక్క అంటే నక్కే, అదొక జంతువు. అప్పుడప్పుడు, అప్పుడప్పుడులో అప్పు, డప్పు రెండు పదాలు ఉన్నాయి. అప్పు అంటే ఏమో రుణం, డప్పు అంటేనేమో తప్పెట, అంటే ఒక వాయిద్య పరికరం. పరమపదం, పరమపదంలో మూడు ఉన్నాయి చూడండి, పర, రమ, పదం. ఫస్ట్ పర అంటే ఇతర అని, పరము అంటాం కదా, ఇతర అని. నెక్స్ట్ రమ అంటే లక్ష్మీదేవి, రమ అంటే లక్ష్మీదేవి యొక్క పేరే రమ, ఇంకొక పేరు. నెక్స్ట్ పదం, పదం అంటే ఏంటి? ఒక పదం, తెలుగులో ఒక పదం, ఒక శబ్దం అని, లేదా పాదం అని కూడా వస్తుంది. సో ఇలా భాషా క్రీడ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలు టాపిక్ లోకి వస్తే ఇంక మనం ఈ కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి తర్వాత సంధి పేరు పట్టికలో రాయాలంట. ఫస్ట్ ఈ వాక్యాలలో ఉన్న పదాలను గుర్తించాలి, వాటిని విడదీయాలి, సంధి పేరు రాయాలి. పరుగు పందెంలో పరిగెత్తువారు వెనుతిరిగి చూడరాదు. ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు, పరుగెత్తు, పరుగు ప్లస్ ఎత్తు, ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి. మహాత్ముల జీవితం అందరికీ ఆదర్శంగా ఉంటుంది. మహాత్ములు, మహా ప్లస్ ఆత్ములు, సవర్ణ దీర్ఘ సంధి. భీమవరంలో జరుగు తెలుగు మహోత్సవాలకు అందరూ ఆహ్వానితులే. మహోత్సవాలు, మహా ప్లస్ ఉత్సవాలు.
మహోత్సవాలు ఏఓఆర్లు పరమైతే గుణసంధి. కొండల మీద ప్రయాణమంతా మలుపుల దారులతో ఉంటుంది. ప్రయాణమంతా, ప్రయాణము ప్లస్ అంతా. ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వసంధి. అమ్మతో రోజు మాట్లాడాలని ఉంటుంది. మాట్లాడాలని, మాట్లాడాలి ప్లస్ అని. ఈ ఇత్తునకు అచ్చుపరమైతే ఇత్వసంధి. సో ఇంతటితో మనకి వ్యాకరణాంశాలు ఈ సంధుల గురించి చూసుకున్నాం. తర్వాత చూడండి, తత్పురుష సమాసం అని ఇచ్చాడు. సమానమైన అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు. అది మనకి కింద తరగతుల్లో తెలుసుకున్నాం. సమాసం అంటే ఏంటంటాం? సమానమైన అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని మనం సమాసం అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చాడు, చూద్దాం చూడండి. సూర్య కిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు ఉదాహరణగా ఇచ్చాడు. ఈ ఉదాహరణలో సూర్య కిరణాలు అనే రెండు పదాలు ఉన్నాయి. సూర్య అనే పదం ఉంది, కిరణాలు అనే పదం ఉంది. ఇలా సమాన అర్థాలు గల ఈ రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడింది. ఎలా? సూర్యకిరణాలు అనే పదంగా ఏర్పడింది. సో ఇలా ఉంటే దీన్ని సమాసం అంటాం. ఈ రెండు పదాల్లో పూర్వ ఉత్తర పదాలుగా ఉన్న ఈ రెండు పదాలు, సూర్య అనేది పూర్వపదం, కిరణాలు అనేది ఉత్తర పదం. పూర్వ అంటే ముందుది అని, ఉత్తర అంటే తరువాతది అని. సూర్య ముందు పదం, కిరణాలు తర్వాత పదం అంటే ఉత్తర పదం. పూర్వ ఉత్తర పదాలు. వీటిలో కిరణాలు అనే ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంది. ఈ పూర్వ ఉత్తర పదాల్లో ఈ ఉత్తర పదాలకు అనేది ప్రాధాన్యత ఉంది. అదే సందుల్లో అయితే పూర్వ పరపదాలు అంటాం. సమాసాల్లోకి వచ్చేసరికి పూర్వ ఉత్తర పదాలు అంటాం. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో ఈ కిరణాలు అనే ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంది. సూర్య అనే పూర్వపదం కిరణాలు ఎవరివి అనే విషయాన్ని బోధిస్తుంది. ఈ పూర్వపదం ఏం చేస్తుందంటే ఉత్తర పదాన్ని గురించి తెలుపుతుంది. ఆ ఉత్తర పదం, ఈ కిరణాలు అనే పదం ఎవరివి అనేది సూర్య అనే ముందు పదం అనేది చెప్తుంది అనమాట. ఇలా ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అంటాం. ఇలా ఏ సమాసానికైతే ఉత్తర పద ప్రాధాన్యం కలిగి ఉంటుందో అలా ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉన్న సమాసాలని తత్పురుష సమాసాలు అంటాం. కర్మధారయ సమాసాలు, తత్పురుష సమాసాలు ఇట్లా ఉంటాయి కదా. సో వీటిల్లో ఉత్తర పద ప్రాధాన్యత కలిగిన వాటిని తత్పురుష సమాసాలు అంటాం. తత్పురుష సమాసంలోని పూర్వపదం, ఈ తత్పురుష సమాసంలోని పూర్వపదం తర్వాత ప్రథమా విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు గల విభక్తులలో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తాం. ఈ తత్పురుష సమాసాన్ని ఎలా పిలుస్తామంటే, సో ఈ పూర్వపదం ఉంది కదా, సూర్య అనే పూర్వపదం, ఆ పూర్వపదం తర్వాత ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా. సో ఈ విభక్తి ప్రత్యయాల్లో సప్తమి విభక్తి ప్రత్యయం వరకు ఉంటాయి. ప్రథమా విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు. ఈ సప్తమి విభక్తి ప్రత్యయం వరకు గల విభక్తులలో ఏ విభక్తి ప్రత్యయం ఈ పూర్వపదం తర్వాత వస్తుందో ఆ పేరుతో దాన్ని ఆ తత్పురుష సమాసంగా పిలుస్తాం. పై ఉదాహరణలో సూర్యుని తర్వాత షష్ఠి విభక్తి ప్రత్యయం వచ్చింది, సూర్యుని యొక్క కిరణాలు అని. సో ఈ సూర్య తర్వాత ఈ పూర్వపదం తర్వాత షష్ఠి విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి దీన్ని యొక్క అనే షష్ఠి విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి దీన్ని షష్ఠి విభక్తి పేరు మీదుగా షష్ఠి తత్పురుష సమాసం అని పిలుస్తాం. ఓకే, ఇలా సమాస పదాలని మనం పిలవాలి. ప్రజెంట్ మన పాఠంలో ఉన్న తత్పురుష సమాసాలను పరిశీలిద్దాం. చూడండి, పట్టికలో ఇచ్చాడు ఇక్కడ అవన్నీ. విభక్తి, అవిభక్తి ప్రత్యయాలు, విగ్రహవాక్యం, సమాస పదం, సమాసం పేరు. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ గా ఇచ్చినవి కానీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి లెసన్ లో వచ్చేవి కాదు. టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ లో ఇచ్చినవి మనకి చాలా ఇంపార్టెంట్. మన డిఎస్సిలో కానీ మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని ఇలాగే వీటి నుంచి ఎక్కడ మిస్ చేయకుండా అడిగాడు. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. త్వరలో టెట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి టెట్కి అయినా సరే డిఎస్సికి అయినా సరే తెలుగు గ్రామర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఈజీగా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ తెలుగు. సో దీంట్లో మనం బిట్ మిస్ చేసుకోకుండా పెట్టగలగాలి. అలా పెట్టాలి అంటే ప్రాపర్గా టెక్స్ట్ బుక్లో మనం ఎక్కడ ఏముంది అనేది క్లియర్గా తెలుసుకోవాలి. చూడండి, ప్రథమా విభక్తి ప్రత్యయం, డుమువులు, ప్రథమా విభక్తి. ఈ విభక్తులన్నీ ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసి ఉంటాయి. చూడండి, రాజ్యము అర్ధభాగం సమాస పదం. ఫస్ట్ మనకి సమాస పదం చూద్దాం, తర్వాత విగ్రహవాక్యం చూద్దాం. మనం అలా అలవాటు పడి ఉన్నాం కాబట్టి. అర్ధరాజ్యం అనే సమాస పదానికి రాజ్యము అర్ధభాగం అనేది విగ్రహవాక్యం. సో ఈ రాజ్యము అర్ధభాగము వచ్చింది కాబట్టి ప్రథమా తత్పురుష సమాసం. ఇవి చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్ గా నేర్చుకోండి వీటిని. సూక్ష్మదర్శి, సూక్ష్మమును దర్శించువాడు. నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం. మందార మాలిక, మందారములతో చేసిన మాలిక. మాలిక అంటే దండాన. తో చేతంచేన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసం. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. బ్రతుకు తెరువు అంటే బ్రతుకు కొరకు తెరువు, కొరకుంకై చతుర్థి తత్పురుష సమాసం.
పాము కాటు, పాము వలన కాటు, వలనన్ కంటని పట్టి పంచమీ తత్పురుష సమాసం. పదధ్వనులు, పదముల యొక్క ధ్వనులు, యొక్క షష్ఠి తత్పురుష సమాసం. బాల్య క్రీడలు, బాల్యమందు క్రీడలు, అందున్నన్ సప్తమీ తత్పురుష సమాసం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏ సమాస పదాన్నైనా ఇచ్చి విగ్రహ వాక్యం అడగచ్చు. సో నేర్చుకోండి వీటిని. కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి మనకి రెగ్యులర్గా కంటే కూడా. సో పట్టికలో పూర్వ పదాల తర్వాత వచ్చిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా తత్పురుష సమాసం ఎలా ఏర్పడిందో గమనించండి అని మనం గమనించేశాం. ఆ పూర్వ పదాల తర్వాత వచ్చిన విభక్తి ప్రత్యయాన్ని అనుసరించుకొని, ఈ విభక్తి ప్రత్యయాలను అనుసరించుకొని ఇక్కడ సమాసం పేరు అనేది వచ్చింది. సో కింద పట్టికలో మళ్ళీ మనల్ని రాయమని ఇచ్చారు చూడండి. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేరు తెలపండి అని ఇచ్చారు. పూల తోట, పూల కొరకు తోట విగ్రహ వాక్యం. కొరకున్కై చతుర్థి, చతుర్థి తత్పురుష సమాసం. దారి బత్తెం, దారికి ఇచ్చే బత్తెం. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసం. మందార దామం, మందారములతో చేసిన దామం. తో చేతన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసం. జీవిత మార్గం, జీవితం యొక్క మార్గం. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి. సో ఇంతటితో మనకి విభక్తి ప్రత్యయాలు కూడా, తత్పురుష సమాసాలు, విభక్తి ప్రత్యయాలు అన్ని చూసేసుకున్నాం ఇక్కడే మనం. నెక్స్ట్ అలంకారం. అలంకారం పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలసిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా, మనసుకు హత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు దోహదపడతాయి. పద్యంలో కానీ గద్యంలో కానీ మనం ఏ విషయం అయితే, కవి ఏ విషయం అయితే చెప్పాలనుకున్నాడో అలా చెప్పదలిచిన విషయాన్ని బాగా అర్థమయ్యేలాగా, మనసుకి హత్తుకునేలాగా చెప్పడానికి ఈ అలంకారాలు దోహదపడతాయి. అలాంటి అలంకారాలు 2 రకాలు. ఏమేంటి అంటే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఈ శబ్దాలంకారాలు అనేవి శబ్ద సౌందర్యాన్ని పెంపొందిస్తే, అర్థాలంకారాలు అనేవి భావ సౌందర్యాన్ని కలిగిస్తాయి. శబ్దాలంకారాలేమో శబ్ద సౌందర్యం కోసం, అర్థాలంకారాలేమో భావ సౌందర్యాన్ని కలిగిస్తాయి. ఈ అర్థాలంకారాల్లో ఒకటైన అతిశయోక్తి అలంకారాన్ని గురించి తెలుసుకున్నాం. అర్థాలంకారాలు ఏంటి? భావ సౌందర్యాన్ని కలిగిస్తాయని చెప్పారు కదా, అలాంటి భావ సౌందర్యాన్ని కలిగించే అతిశయోక్తి అలంకారం గురించి చూసుకున్నాం. ఈ అతిశయోక్తి అలంకారం అనేది అర్థాలంకారాలలో ఒకటి. సో చూడండి, అతిశయోక్తి. అతిశయోక్తి అంటే అర్థం ఏంటి అసలు? ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం. సో అది ఎలాగో చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్గా ఒకటి ఇచ్చాడు. ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. చంద్రమండలం అంటే ఆకాశం. ఎక్కడైనా భవనాలు ఆకాశాన్ని తాకుతాయా? ఆ ఆకాశం అంత ఎత్తు కడతామా? కట్టం. కాకపోతే కొంచెం హైట్గా కడతాం. సో అలా హైట్గా ఉన్నాయి అని చెప్పడం కోసం ఆకాశాన్ని తాకుతున్నాయి అనే అతిశయోక్తిని ఉపయోగించారు ఇక్కడ. సో అలా ఇది అతిశయోక్తి అలంకారం అయింది. పై ఉదాహరణలో భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి అని వర్ణించారు. మేడలు వాస్తవంగా ఆకాశాన్ని తాకవు. తాకుతాయా? తాకవు. అంత హైట్గా కట్టం. సో అంత ఎత్తున్నాయని చెప్పడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ. అక్కడ కవి గారు, అక్కడ రచయిత గారు లేదా ఈ అలంకారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంత ఎత్తున్నాయి అని ఇక్కడ చెప్పడం కోసం దాన్ని ఉపయోగించారు. ఇలా ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే దానిని అతిశయోక్తి అంటాం. సో దీన్ని మనం ఈజీగా ఎలా గుర్తిస్తాము అంటే, ఉన్నదానికంటే ఎక్కువ చేసి వర్ణించి చెప్తే, అతి చేసి చెప్తే అదే అతిశయోక్తి అలంకారం. ఇలా ఒక వస్తువు గురించి కానీ, ఒక విషయాన్ని గురించి కానీ గోరంతను కొండంతగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. కింది వాక్యాల్లో అలంకారాన్ని గుర్తించి రాయమంటున్నాడు. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఎక్కడైనా ఆకాశాన్ని తాకుతాయా? లేదు కదా. సో ఇక్కడ ఉన్నదాన్ని గోరంతను కొండంత చేసి చెప్పారు కాబట్టి అతిశయోక్తి అలంకారం ఇది. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఎక్కడైనా బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపించిద్దా? కనిపించదు. ఆ బావి అంత లోతుగా ఉంది అని చెప్పడానికి చిన్నదాన్ని పెద్ద చేసి చెప్పాడు. సో ఇది కూడా ఏంటి? అతిశయోక్తి అలంకారం. సందేశం పాఠంలోని పామునకు బాలు పద్యంలో అలంకారాన్ని గుర్తించి రాయండి. సో సందేశం పాఠం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అందులో ఒక పద్యం వస్తుంది. పామునకు బాలు చీమకు పంచదార అనే పద్యం వస్తుంది. పామునకు బాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు అని ఒక పద్యం వస్తుంది. సో ఆ పద్యం ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూసుకుందాం. గుర్తుందా మీకు అసలు ఆ పద్యం? నాకైతే కొంచెం గుర్తుంది. ఏముంది, ఒకసారి బ్యాక్ వెళ్తే పోయా. ఇద్దో చూడండి.
పామునకు పాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా నులికిపడు జబ్బు గలదు వీడున్న చోట. ఇది పద్యం. ఈ పద్యం ఏ అలంకారం అవుతుందో అడిగాడు మనల్ని. ఇప్పుడు ఈ పద్యం ఏ అలంకారం అవుతుంది? ఇక్కడైతే ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది. ఫస్ట్ ఈ పద్యానికి మనం భావం చూసుకున్నాం. ఏడు వెనకాలే ఉంది, ఆడుకో మనం బోబల్లా చూడండి. పాముకు పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ధర్మదేవతకు కూడా ఇతడున్న చోట ఉలిక్కిపడే జబ్బుంది. కష్టపడేవాడికి విలువ లేకుండా పోయింది. ఇది వాటి స్వభావాల గురించి చెప్తుంది కాబట్టి స్వభావోక్తి అలంకారం అవుతుందని కొంతమంది, లేదు అతిశయోక్తి అలంకారం అవుతుందని కొంతమంది ఇలా చెప్తూ ఉన్నారు. సో మేము రాసిన టెస్ట్లో ఉంటాయి కదా, ఆ టెస్ట్లో కూడా దీనికి ఈ పామునకు పాలు పద్యానికి అతిశయోక్తి అలంకారానికి ఆన్సర్ ఇచ్చారనమాట. మేము స్వభావోక్తి పెట్టాము. సో మాకు కొంతమంది ఏం చెప్పారంటే, కొంతమంది సర్స్ని అడిగాం, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని అడిగాము. అడిగితే వాళ్ళేమో స్వభావోక్తి అలంకారం చెప్పారు, ఇంకొంతమంది అతిశయోక్తి చెప్పారు. కానీ మాకు ఎగ్జామ్లో, మన డిఎస్సిలో కాదు, మేము రాసే టెస్ట్ సిరీస్లో వాటికి సంబంధించి అతిశయోక్తి అలంకారానికి మార్క్ ఇచ్చారు. మేము స్వభావోక్తి పెట్టాం. సో ఇది ఏ అలంకారం అవుతుంది అనేది మీరే చెప్పండి. పామునకు పాలు పద్యం ఈజ్ ఇట్ అతిశయోక్తి ఆర్ స్వభావోక్తి? ఏది అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ పాఠ్యాంత పద్యం. ఒకచో నేలను బవ్వలించు నొకచో నొప్పారు భూసజ్జపై, ఒకచో శాఖములారగించు నొకచో నుత్కృష్ణ శాల్యోదనం, ఒకచో బొంత ధరించు నొక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయుడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదీన్. మన కోసం, మనలాంటి వాళ్ళ కోసం, మనలాంటి కార్యసాధకుల కోసమే ఈ పద్యం. ఏంటో ఈ మధ్య ఏం చదివినా అన్ని మన కోసమే అనిపిస్తున్నాయి, అంతే. ఒకచో నేలను బవ్వలించు, కార్యసాధకుడి యొక్క లక్షణాలను గురించి చెప్తున్నాడు ఇక్కడ. చూద్దాం చూడండి. కార్యసాధకుడు ఒక అనుకున్న పనిని సాధించాలనుకునేవాడు, వాడి క్వాలిటీస్ ఎలా ఉంటాయనే చెప్తున్నాడు. ఒకచో నేలను బవ్వలించు, ఒకచో నప్పారు భూసజ్జపై. ఒకసారి నేల మీద పడుకుంటాడు, అవసరమైతే నేల మీద పడుకుంటాడు, లేకపోతే పూల పాన్పు మీద పడుకుంటాడు, ఎక్కడైనా సరే పడుకుంటాడు. ఒకచో శాఖములారగించు, ఒకచో నుత్కృష్ణ శాల్యోదనం. ఒకసారి ఏం చేస్తాడు, కాయలు పండ్లతో దొరికిన దాంతో కడుపు నింపుకుంటాడు. ఇంకొకసారి ఉత్కృష్ణ శాల్యోదనాలు అంటే విందు భోజనాలు. సో ఒకసారి ఏమో శాఖలు ఆరగిస్తాడు, వాడికి దొరికిన కాయలు పండ్లు ఫ్రూట్స్, వాడికి దొరికిన ఫుడ్ తోటి కడుపు నింపుకొని వదిలేస్తాడు. ఎప్పుడు దొరకనప్పుడు. సో ఉన్నప్పుడు మంచి ఫుడ్ని తింటాడు, విందు భోజనాన్ని తింటాడు. ఒకచో బొంత ధరించు నొక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి. ఒకసారి ఏంటి, అతుకుల బొంతతో సరిపుచ్చుకుంటాడు. సో ఒకసారి బొంత ధరించి ఊరుకుంటాడు. ఇంకొకసారి మంచి మంచి వస్త్రాలను ధరిస్తాడు, యోగ్యాంబర శ్రేణులు, మంచి మంచి వస్త్రాలు ధరిస్తాడు. సో ఇలా లెక్కకు రానియుడు కార్యసాధకుడు. అసలు వాడు ఏం చేస్తున్నాడు, ఏం మంచిగా ఫుడ్ ఉందా, మంచిగా తింటున్నానా, మంచిగా పడుకుంటున్నాను, ఏం లెక్కకు రానియుడు. వాడు అనుకున్న పనిని సాధిస్తాడు. వాడు అనుకున్న పనిని సాధించే వరకు దుఃఖాలను సుఖాలను దేన్ని లెక్కలోకి తీసుకోడు. అసలు ఏదైనా బాగుంది, నేను అనుకున్న పని జరిగిపోవాలి అనే వేలో ఉంటాడు అనే కార్యసాధకుడి యొక్క లక్షణాలను గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎవరు అంటే కవి ఏనుగు లక్ష్మణ కవి గారు. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి గారు రాసింది, ఓకే. సో సూక్తి. కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. ప్రతిదీ మన కోసమే, డిఎస్సి అభ్యర్థులారా, ఇదంతా మన కోసమే. అబ్దుల్ కలాం గారు చెప్పింది, కింద పడ్డావని ఆగిపోబాక, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. సో ఫెయిల్ అయ్యాము అని ఆగిపోవద్దు, మన కోసం తొందరలో మంచి ఆపర్చునిటీ రెడీగా ఉంది. నవంబర్లో టెట్ అంట. సో నవంబర్లో నోటిఫికేషనే ఇస్తాడో లేకపోతే ఎగ్జామే కండక్ట్ చేస్తాడో క్లారిటీగా చెప్పలేదు, కానీ నవంబర్లో టెట్ నిర్వహిస్తాం అని మన గవర్నమెంట్ అయితే స్పష్టం చేసింది. సో ఇంకా నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేల్కోండి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉంటే బయటికి రండి. కింద పడ్డామని ఆగిపోబాక తిరిగి ప్రయత్నం చేద్దాం, గట్టిగా చేద్దాం ప్రయత్నం ఈసారి, ఓకేనా. సో లాస్ట్లో ఇచ్చారు చూడండి, జనవరి 2వ తారీఖు ప్రపంచ స్ఫూర్తి దినోత్సవంగా జరుపుకుంటాం. జనవరి 2 ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం, ఓకే. సో ఇంతటితో మనకి లెసన్ అయిపోయింది. లెసన్ తర్వాత పాఠ్యాంత అంశము అని ఒకటి ఇచ్చున్నాడు చూడండి. ఇది కథ, ఇదికి సంబంధించిన కథ ఇది, ఓకే. ఈ కథని ఎవరు రాశారు, ఈ కథ ఎవరికి సంబంధించింది ఇది కథ అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిది. మనకి ఇది అవసరం ఇక్కడ, ఆ కథ మనకు అవసరం లేదు ఏంటి అనేది. సో ఆ కథ ఎవరైనా చదివేసుకుంటాం. సో ఆ కథ ఎవరికి సంబంధించింది, ఎవరు రాశారంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసింది. ఇది కథ అనేది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిది, ఓకే. ఇంతటితో మనకైతే 8th క్లాస్ తెలుగులో సెమిస్టర్ 2లో ఫస్ట్ లెసన్ మేలి మలుపు లెసన్, 8th లెసన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. గ్రామర్తో సహా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. గుర్తుంది కదా, ఇది మిమ్మల్ని అడిగా పామునకు పాలు పద్యము అతిశయోక్తినా స్వభావోక్తినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మీరు కామెంట్ చేయలేదు అంటే మీరు వీడియో పూర్తిగా చూడలేదు అని అర్థం. సో వీడియో పూర్తిగా చూడనప్పుడు చాలా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీడియో పూర్తి వరకు చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో చూసారు కదా 8th క్లాస్ తెలుగులో మేలిమలుపు లెసన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. చూసారు కదా, మీకు వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ వేసాను మీకు. సో మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్ ఏంటి అనేది చూసి, ఒకవేళ మధ్యలో మీరు మిస్ చేస్తుంటే ఇప్పుడు కనుక చూస్తున్నట్లయితే అందుకోసం చెప్తున్నాను. మళ్ళీ బ్యాక్కి వెళ్ళైనా సరే ఆ క్వశ్చన్ ఏంటి అనేది చూసి కామెంట్ సెక్షన్లో దానికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోని మీరు ఏది మిస్ చేసుకోకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? గుర్తుంది కదా, మన ఛానల్ నేమ్ స్మార్ట్ మానస. ఓకే, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. టాటా.